రామ్సన్ హైస్కూల్లో 76వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రామస్వామి జాతీయ జెండాను ఎగరవేశారు. విద్యార్థులు వివిధ వేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు సమాజంలో అందరం స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగ రచయితలు మనకు స్వేచ్ఛ కల్పించాలని గుర్తు చేశారు. ఏ చిన్న గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆవిష్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రామ్సన్ పబ్లిక్ స్కూల్ గత 30 సంవత్సరాల పైన నడుస్తున్న మా స్కూల్లో పిల్లలను ఎంకరేజ్ చేస్తూ ఉత్సాహపరుస్తూ స్వాతంత్రం అంటే ఏంటి ఇప్పుడే పిల్లలకు వివరించాను. మన స్వాతంత్రం, మన హక్కులు, వాక్ స్వాతంత్రం ఏంటి, జీవించే విధానం ఏంటి, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్ తయారు చేసిన చాలామంది మేధావుల ద్వారా అంబేద్కర్ ఆధ్వర్యంలో దాన్ని ఈ గణతంత్ర దినోత్సవం మనం 76 సంవత్సరాలు జరుగుతుంది కాబట్టి ఉత్సాహం ప్రతి సంవత్సరం మా స్కూల్లో పిల్లలతో ఎంకరేజ్మెంట్ చేస్తూ ఒక్కొక్క నాయకుడు యొక్క వేషాధారణ చేయించి మేము వాళ్ళని చాలా భారతమాత, అంబేద్కర్ కానీ, నెహ్రూ కానీ, గాంధీ కానీ, ఇట్లా మామూలుగా భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి నేతలను గుర్తు చేసుకోవడం కోసం వాళ్ళ ఆకారంలో ఉండేటట్టు ఈ విధంగా అనే విధంగా తయారు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ సమాజంలో ఎలా బతకాలి, మనకు ఉండే హక్కులేంది, అర్హతలేంది, విధులేంది, బాధ్యతలేంది అనే విషయంలో మా పిల్లలు చెక్ చేస్తూ సమాజానికి ఉపయోగపడే విధంగా పిల్లలు తీర్చిదిద్దడమే మా రామసన్ పబ్లిక్ స్కూల్ ఉద్దేశం. కమర్షియల్ కాకుండా సమాజానికి సేవల ఉద్దేశం మా స్కూల్ స్థాపించబడింది. పేద మధ్యతరగతి విద్యార్థులే మా స్కూల్లో చదువుతారు, ఉన్నవాళ్ళు మా స్కూల్కి రాలేకపోతారు. ఎందుకంటే పెద్ద స్కూల్ చూసేవాళ్ళు. మేము అదే ఉద్దేశం పెట్టుకుని చిన్న పిల్లలు పేద కుటుంబాలను ఆదరిస్తూ పేద కుటుంబాలను డెవలప్ చేస్తూనే మేము నడుస్తున్నాము. ఎన్నో ఏళ్ళుగా పేరెంట్స్ కూడా మాకు సహకరిస్తున్నారు. అలాగే ఇక్కడ స్థలం మేస్త్రి సంఘం వాళ్ళు కూడా చాలా తక్కువ రేటుగా మాకు ఇచ్చి సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా ప్రధాన కృతజ్ఞతగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్య అనేది చాలా గొప్పది. ప్రపంచంలో అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది. ఎన్ని దానాలు చేసినా అది కరిగిపోతుంది, కానీ విద్యాదానం మాత్రం ఎప్పటికీ కరిగిపోదు. ఒక శ్లోకం ఉన్నది, దీపంతో దీపం వెలిగించు. ఎందుకంటే ఒక వ్యక్తి విద్యావంతుడు అయినంటే 10 మందిని పెంచుతాడని తుంచాడు. డబ్బుంటే పోతుంది, విద్య ఉంటే ఎక్కడికి పోదు అన్న ఉద్దేశంతో ఒక సొసైటీలో ఇలాంటి స్కూల్ స్థాపించాలనే ఉద్దేశంతో ఈ ప్రొఫెషన్ మేము ఎన్నుకొని దీన్ని డెవలప్ చేస్తూ ఇంకా డెవలప్ చేసి ఇంకా చాలా మందికి మేము లక్షల మందికి విద్యాదానం చేసే విధంగా ప్రయత్నిస్తామని, ఆ భగవాన్ అన్ని వేళ మాకు సహకరించాలని, మంచి జరగాలని మేము మనసారా కోరుకుంటూ ఈ సందర్భంగా అందరికీ, దేశ ప్రజలందరికీ, అందరికీ నేతలకు కూడా త్యాగం చేసిన అమరమూర్తులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనం హ్యాపీగా ఉండి సంతోషంగా సుఖపడుతున్నాము. లేకపోతే మనం కొంచెం బానిసలుగా బతికినాం. కాబట్టి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నట్టే ఇంకా మంచి నాయకులు వచ్చి దేశాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.